టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను నమ్మించి మోసం చేశారని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి అనుచరులతో నా మీద, నా పర్సనల్ విషయాల మీద, నాకు ఇంటి మీద దాడి చేస్తామని చెప్పేసి దాదాపుగా ఒక 6-7 మంది వాళ్ళు వీడియో విజువల్స్ పెట్టినారు. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నన్ను బ్లేమ్ చేసే విధంగా. ఆ రోజు అధికారులు వస్తే ముస్లిం మైనారిటీలు 1000 మందికి ఇళ్ల స్థలాలు కట్టించి ఇస్తామని చెప్పేసి వాదన విషయాన్ని అడిగాను. అంతేగాని నాకేమి డబ్బులు ఇవ్వండి నేను అడగడం లేదు. నేను ఆ రోజు పార్టీకి నేను ఖర్చు పెట్టుకుంటాను. నేను ఇబ్బందులు ఎత్తి నా సొంత డబ్బులతో, నా పిల్లలు ఉండే డబ్బులు తీసుకొని కూడా నేను ఆ రోజు నేను మొత్తం అంతా ఖర్చు పెట్టుకుంటే, ఈ రోజు నేను 10 లక్షలు ఇచ్చినాను, నువ్వు చేయలేదు పార్టీకి అని చెప్పేసి. నేను దాదాపుగా రామకృష్ణ అన్న 1994 నుండి నేను టీడీపీలో పనిచేస్తున్నాను. 2024 ఎంపీ ఎమ్మెల్యే గెలుపు కోసం నేను కష్టపడి పనిచేస్తే ఈ రోజు ఒక 10 రూపాయలు కూడా నేను వాళ్ళతో ఆశించలేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. ఇటీవల కాలంలో చూస్తున్నాం, సో పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి బయటకి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా పార్టీలో వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా బయట వాళ్ళకి ఏం న్యాయం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎందుకంటే కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ పదే చంద్రబాబు, నారా లోకేష్ వేదికలపై చెప్తున్నారు, కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లు, వేధింపులకు గురవుతున్నారన్న విషయం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. కొద్దిసేపటి కిందటే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట మహబూబ్ బాషా అలియాస్ ఐఎంఎం బాషా చాలా కాలంగా టీడీపీలో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు సమస్యలను తీరుతాయి, అదేవిధంగా తను నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని ఆయన భావించారు. అయితే ఇక్కడ ఉన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టీడీపీ సంబంధించిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయనకు సంబంధించి ఏ డిమాండ్లు పరిష్కరించకపోవడం, అదేవిధంగా ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, అదేవిధంగా ఆయనకు పెట్టిన డబ్బు కూడా ఇవ్వలేదు. అలాగే ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన ఏదైతే ఇంటి స్థలాలు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తామన్న హామీలు కూడా నెరవేర్చలేదన్న కోపంతో ఒక్కసారిగా టీడీపీ మైనార్టీ నేత ఐఎంఎం బాషా అసమ్మతి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తన భార్య, అదేవిధంగా 5 పిల్లలతో కలిసి బైఠాయించిన దృశ్యాలు కూడా మనం చాలా ప్రస్ఫుటంగా చూడొచ్చు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయినాను, నాకు ఎక్కడ న్యాయం జరగలేదు, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే మైనార్టీలకు ఇల్లు కట్టిస్తాను, ఇంటి స్థలాలు ఇప్పిస్తానన్నదో ఆ హామీని నెరవేర్చలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పుడు పదవి ఇవ్వలేదు, ఆర్థికంగా ఆదుకోలేదని ఆయన చాలా స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పుల్ నాగరాజు ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఎక్కడ కూడా ఆయన వెనక్కి తగ్గకపోగా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, ఆర్థికంగా నష్టపోయినాను, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరగలేదని తన విషయంలో పూర్తి స్థాయిలో నిరూపితమైందని ఐఎంఎం భాష ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.